ఇట్టి ప్రేక్షకులకు స్వాగతం. కన్యారాశి నుంచి మనం తులారాశికి వచ్చాం. ఇది భచక్రంలో అంటే గ్రహచక్రంలో 7వ స్థానం. మేషరాశి మొదటి స్థానం అయితే తులారాశి 7వ స్థానం. ఈ తులారాశికి శుక్రుడే అధిపతి. వృషభ రాశికి శుక్రుడే అధిపతి. తులారాశి కూడా శుక్రుడే అధిపతి. ఈ తులారాశికే శుక్రుడు అధిపతి కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుతూ ఉంటారు. ఎప్పుడు ఖరీదైనటువంటి ఒక వస్త్ర సామ్రాగ్రి కొంటారు. అది ఎందుకు కొంటున్నామో, ఇంట్లో పనికొస్తుందా, పనికిరాలా ఈ వస్తువా అనేటువంటి ఒక ఆలోచన జ్ఞానం ఉండదు. తన కంటికి నచ్చింది, అది మన ఇంట్లో ఉండాలి అంతే. ఆ వస్తువును కొనేస్తాడు, తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు. దానివల్ల డబ్బు నష్టపోవడం జరుగుతుంది. అతిగా ఆడంబరాలకు పోతూ ఉంటారు. ఈ అతిగా ఆడంబరాలకు పోయి ఈ తులారాశి వ్యక్తులు కానీ, తులా లగ్న వ్యక్తులు కానీ అప్పుల పాలైపోయి జీవితాన్ని గడుపుతుంటారు. తెలివిచేటలు ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు యొక్క అధిపతి కాబట్టి తెలివిచేటలు ఉంటాయి. కానీ ఆ తెలివిచేటలను సక్రమైనటువంటి ఒక రీతిలో ఉపయోగించుకునేటువంటి ఒక వ్యక్తులు కారు వీరు. ఎప్పుడు ఏదో ఒక రకంగా ఉంటారు. ఆధ్యాత్మిక శక్తిలో మాత్రం వీళ్ళు పట్టుదల సాధిస్తారు. వేదాంతము, ఆధ్యాత్మికము, దైవారాధన ఇవంటే వీరికి చాలా ఇష్టం. పట్టు సాధిస్తారు. వీరు ఎన్ని కష్టాలున్నా పట్టించుకోరు. కష్టం వచ్చింది, ఈరోజు వచ్చింది, రేపు పోతుందిగా, ఈరోజు చీకటి ఉందని బాధపడుకుంటూ ఎందుకు కూర్చోవాలి, రేపైతే వెలుతురు వస్తుంది కదా, ఆ రేపటి గురించి ఆలోచించాములే అనేటువంటి ఒక వ్యక్తులు ఈ తులారాశిలో జన్మించినటువంటి ఒక వ్యక్తులు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు వీరు. ఎందుకంటే ఏది పట్టించుకోరు కదా, ఏ దాన్ని పట్టించుకోరు కాబట్టి ఎప్పుడూ ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఏదైనా పని ఇస్తే దాన్ని తొందరగా చెయ్యరు. ఇగో రేపు, ఎల్లుండి, రేపిస్తాను, ఎల్లుండి ఇస్తానని చెప్పి కాలాన్ని దాటేస్తుంటారు. ఇలా దాటేయడం వల్ల వాటితో మాటలు తినడము, డబ్బు నష్టపోవడము జరుగుతూ ఉంటుంది. వీరికి సామాన్యంగా తులారాశిలో జన్మించే యొక్క వ్యక్తులు 30 సంవత్సరాలు దాటితే కానీ ఒక దశకు రావడానికి ఉంటుంది. సామాన్యంగా ఉన్నటువంటి వారిని ఆదుకోవడంలో, సమస్యలు ఉన్నటువంటి ఒక వారిని ఆదుకోవడంలో వీరు ముందంజ వేస్తారు. సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తారు, పరిష్కారం చేస్తారు. వీరు ప్రతి విషయంలో కూడా నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యంగానే ఉంటుంది. ఏ విషయమైనా తొందరగా నిర్ణయం తీసుకోరు. ఆలోచిస్తానులే, రేపు చెప్తాను జవాబు, ఎల్లుండి చెప్తాను జవాబు అని చెప్పి ఇలా దాటేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటారు. వీరు సామాన్యంగానే జీవిస్తారు. 30 సంవత్సరాలు దాటితే కానీ వీరి జీవితంలో కొద్దిగా మార్పు వచ్చి జీవితాన్ని కొంచెం ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చుకొని కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఇక మనం తులారాశి గురించి చెప్పుకున్నాము. తులారాశిలో నుంచి మనము వృశ్చిక రాశిలోకి బయలుదేరుదాం.